ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మన ముందున్న దేవుని వాక్యము చాలా విలువైనది. మన జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే గొప్ప సత్యాన్ని సెలవిస్తుంది. ఏక మనసు గలవారి ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమకు సమాధానానికి కర్త అయిన దేవుడు మీతో ఉండును అన్న మాట ప్రకారము మన రోజువారీ జీవితాన్ని మనము చూసుకుంటే మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, స్నేహాల్లో, పని స్థలాల్లో చిన్న చిన్న విషయాలకే మనసులు దూరమవుతున్నాయి, మాటలు తప్పుగా అర్థమవుతున్నాయి, అనుమానాలు పెరుగుతున్నాయి, కోపము చోటు చేసుకుంటుంది. కానీ దేవుడు మనలను ఇలా విభజించబడిన జీవితానికి పిలవలేదు. ఆయన మనలను ఏక మనస్సుతో కలిసి నడిచేవారిగా, శాంతిగా జీవించేవారిగా ఉండమని పిలుస్తున్నాడు. ఈ వాక్యము మనకు ఆజ్ఞ మాత్రమే కాదు, ఒక గొప్ప ప్రోత్సాహము కూడా. దేవుడు సెలవిస్తున్నది ఇదే: మీరు ఏక మనస్సుతో ఉండండి, సమాధానాన్ని కాపాడుకోండి అని. మిగతా సంగతి నేను చూసుకుంటానని. ఎందుకు అనంటే, ప్రేమ మూలమైనవాడు, సమాధానానికి కర్త అయినవాడు ఆయనే. మనము ప్రయత్నము చేస్తే దేవుడు మన ప్రక్కన నిలవబడి మన జీవితాలను నడిపిస్తాడు. మన ఇంట్లో శాంతి కావాలనంటే మన హృదయంలో ముందుగా సమాధానం ఉండాలి. మన సంఘము బలముగా ఉండాలనంటే మనము ఒకరికొకరు అర్థము చేసుకునే మనసు కలిగి ఉండాలి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో కలహాల్లో కాదు, విభేదాల్లో కాదు, ఏకత్వములో, ప్రేమలో సమాధానము ఉంటుంది. ఈరోజు వాక్యము మనల్ని ప్రశ్నిస్తా ఉంది. నేను సమాధానాన్ని సృష్టిస్తున్నానా లేక సమస్యలను పెంచుతున్నానా? నేను ఏకత్వానికి కారణమవుతున్నానా లేక విభజనకు కారణమవుతున్నానా అని. ప్రియులారా, మనము సమాధానాన్ని ఎంచుకుంటే దేవుడు మనతో నడుస్తాడు. మనము ఏక మనసుతో ముందుకు సాగితే ఆయన ఆశీర్వాదాలు మన జీవితాల్లో ప్రవహిస్తాయి. అందుకే ఈ రోజు నుంచి ఒక నిర్ణయము తీసుకుందాం. మాటల్లో సమాధానము, మనసులో ప్రేమ. మనము చేసే పనిలో ఏకత్వము చూపిద్దాం. అప్పుడు ప్రేమకు, సమాధానానికి కర్త అయిన దేవుడు తప్పకుండా మన జీవితాలకు తోడయ్యుంటాడు. ప్రియులారా, మనము పరిశుద్ధ లేఖన భాగాన్ని ధ్యానము చేస్తే క్రొత్త నిబంధన గ్రంథములో ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు అందరికీ బోధించినటువంటి విషయము ఏంటంటే, మీరందరూ ఎదుటివాని ఎడల ప్రేమ కలిగి ఉండండి అని. కొత్త నిబంధన అంతా కూడా మనకు అదే తెలియజేస్తా ఉంది. కానీ పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ కొరింథీ సంఘముతో అపోస్తులైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నారు, ఏక మనసు గలవారై ఉండుడి, మీరందరూ కూడా సమాధానముగా ఉండుడి, ప్రేమ కలిగి ఉండుడి. చూడండి ప్రియులారా, ఏక మనసు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ఏక మనసు అనేది లేదు. ఏక మనసు అంటే ఒకే మనసు. అది ఎప్పుడు కలుగుతుంది అనంటే మనమందరము ఐక్యతతో ఉన్నప్పుడు కలుగుతుంది, ప్రార్థన చేసినప్పుడు కలుగుతుంది. చూడండి, ఈరోజు మనం ఎంతమందిని చూస్తూ ఉన్నామో భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు. ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఏక మనసు ఉండదు. ఆయన ఒకటి చెప్తాడు, భార్య వేరేది చెప్తుంది. ఒకవేళ ఏ కుటుంబంలోనైనా భార్య ఒకటి చెప్తే భార్య 2 చెప్తాడు. ఇలాగా మనము చూస్తే భార్య భర్తలకు ఏక మనసు లేదు.
రెండోది మనము చూస్తే తల్లి బిడ్డలకు, తండ్రి బిడ్డలకు ఏక మనసు లేదు. తండ్రి అంటే పిల్లలకి ఇష్టము ఉండదు, పిల్లలంటే తండ్రులకు ఇష్టం ఉండటం లేదు. ఇలాంటి కుటుంబాలని కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ముఖ్యముగా ప్రార్థన చేసే సేవకులుగా మాకు ఇలాంటి విషయాల ద్వారా తెలుస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు, మీరు మమ్మల్ని సరిగా చదివించలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నారు అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు. చూడండి, తల్లిదండ్రులను వాళ్ళేం అర్థము చేసుకుంటున్నారు? ఇంకా కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు ఏమి సమాధానం ఉంటుంది? వాళ్ళు ఎలా ఏక మనసు కలిగి ఉండగలరు? ఇలా మనము ప్రశ్నించుకుంటూ పోతే ప్రియులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. అలా ఏక మనసు అనేది పోయింది. తల్లి బిడ్డల మధ్య పోయింది, తండ్రి బిడ్డల మధ్య పోయింది, భార్య భర్తల మధ్య పోయింది. ఇంకా చాలా కుటుంబాల్లో మనము చూస్తే అత్త కోడల మధ్య అసలు సమాధానమే లేదు, ప్రేమ లేదు. దాదాపు 90% కుటుంబాల్లో అత్త కోడల మధ్య ఐక్యత లేదు, భార్య భర్తల మధ్య ఐక్యత లేదు. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు, ఏక మనసు లేదు. చాలా కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నము అయిపోవడానికి కారణము ఏంటంటే ఏక మనసు లేకపోవటము, ప్రేమ లేకపోవటము, సంతోషము లేకపోవటము. చాలా కుటుంబాలలో చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. కానీ పరిశుద్ధ లేఖన భాగము మనకేమి తెలియజేస్తా ఉంది అనంటే, ఏక మనసు గలవారై ఉండండి అని. ఇంతకీ మరి ఏక మనసు మనకెలా వస్తుంది అంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ 4వ అధ్యాయము 1వ వచనములో ఒక అమూల్యమైన మాటను తెలియజేశారు. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకడు సహించుచు అన్న మాటను చూడండి. ప్రియులారా, ఈ ఐక్యత, ఈ ఏక మనసు ఎలాగూ వచ్చింది అంటే, సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలంట. సమాధానం అనే బంధము ఏ కుటుంబంలో అయితే సమాధానము ఉంటుందో వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేయగలరు. వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఏమి చేస్తాడు అనంటే, ఆ కుటుంబాన్ని ఐక్యపరుస్తాడు. ఇక్కడ అదే కదా రాయబడి ఉంది. ఐక్యమును కాపాడుకొనుచు, చూడండి, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తాడు అనంటే, ఐక్యతను కలగజేస్తాడు. ఐక్యతను చెడగొట్టేది ఎవరంటే సాతాను. సాతాను అందరినీ కలిసి ఉండనివ్వడు. ఎందుకు అనంటే, బైబిల్ గ్రంథములో మోషే ఒక విషయాన్ని ఏమని తెలియజేశారు అనంటే, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. ఐక్యతలో అంత శక్తి ఉంది. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయములో ఈ విషయాలు వ్రాయబడి ఉంటాయి. అంటే ఐక్యతలో అంత శక్తి ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా చూడండి, ఆయన ప్రార్థన గురించి తెలియజేస్తూ, ఎక్కడ 2-3 కూడి నా నామమందు ప్రార్థించెదరో వారి మధ్య నేనుంటాను అని అన్నాడు. అవును ప్రియులారా, 2-3 కలిసి ఏ స్థలములో ప్రార్థన చేస్తారో, ఐక్యతగా ప్రార్థన చేస్తారో, ఏక మనసుతో ప్రార్థన చేస్తారో వారి మధ్యన దేవుడు ఉంటాడు. చూడండి, బైబిల్ గ్రంథాన్ని ఇంకా గనుక మనము చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో కూడా ఈ అమూల్యమైన మాట వ్రాయబడి ఉంటుంది. 14వ వచనములో, మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో జడతెగక ప్రార్థన చేయుచుండిరి అని. అవును ప్రియులారా, యెరూషలేములో వీళ్ళందరూ కలిసి మేడగదిలో కూర్చొని పెంతెకోస్తు పండుగ దినాన 120 మంది సభ్యులు మేడగదిలో కూర్చొని ఏక మనసుతో జడతెగక ఉపవాసముండి ప్రార్థన చేశారు. అలా ఏక మనసుతో జడతెగక ప్రార్థన చేయటాన్ని బట్టి 2వ అధ్యాయంలో ఏమి జరిగింది అనంటే, పరిశుద్ధాత్మ వారి మధ్యలోనికి దిగివచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు, జడతెగక
ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మధ్యలోనికి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ మనకేమి చేస్తాడు అనంటే ధైర్యాన్ని ఇస్తాడు. చూడండి, పరిశుద్ధాత్మ మనల్ని ధైర్యపరుస్తాడు. పరిశుద్ధాత్మ మనకు బలాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని శక్తితో నింపుతాడు. పరిశుద్ధాత్మ మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆ ఆత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనము పొందాలి అనంటే చూడండి, ప్రియ సహోదరి సహోదరులారా, సేవకుడికి సంఘానికి మధ్యలో ఏక మనసు లేదు. సేవకుడంటే సంఘానికి పడదు, సంఘం అంటే సేవకుడికి పడదు. ఏక మనసు పోయింది. అందుకనే ఆత్మ కూడా ఏమైపోయింది అనంటే చాలా మందిలో పరిశుద్ధాత్మ శక్తి లేదు, ఆ తీవ్రత లేదు, ఆ ప్రార్థన జీవితాలు కూడా లేవు, ఆ విజ్ఞాపన ఆత్మలు లేవు. ఏమైపోయాయి అనంటే ఐక్యపరిచి ఆత్మ వెళ్ళిపోయాడు. కాబట్టి 133వ సంకీర్తనలో కూడా మనము చదివితే 1వ వచనము, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమో అని రాయబడి ఉంది. ఐక్యత కలిగి ఉండాలి. బైబిల్ మొత్తం మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలీయులందరూ ఏక మనసుతో ఒక స్థలంలో కూడుకున్నారంట. ఎందుకు మనకి శ్రమ, ఎందుకు మనకి బాధ, ఎందుకు మనము ఇలా కొట్టబడుతున్నాము అనంటే దేవునికి విరోధముగా మనము పోరాడుతున్నాము. కాబట్టి మనకి శ్రమలు, ఇందులో నుంచి మనము బయటపడాలి అంటే మనందరిలో కూడా ఏక మనసు కావాలి. ఈ ఉదయకాల సమయం ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబము ఎలా ఉంది? ఐక్యతగా ఉన్నావా? నీ ఇంట్లో సమాధానముందా? నీ ఇంట్లో ఏక మనసుతో కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయగలుగుతున్నారా? ఈరోజు కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? దేవుని సన్నిధిని మీరు అనుభవించగలుగుతున్నారా? లేదు బ్రదర్, మాకేక మనసు లేదు, మా కుటుంబాల్లో ఎవరికి వారే యమునా తీరుగా బ్రతుకుతున్నాము అని గనుక ఈరోజు జీవాక్యము వినుచున్న మీరు అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు, సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఎందుకు అనంటే మనము సహిస్తే ఆ బంధాన్ని మనము కాపాడుకోవచ్చు, మనము ఓర్చుకుంటే ఆ బంధాన్ని కాపాడుకోవచ్చు. ఎన్నోసార్లు ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు, ఐక్యతను చెదరగొట్టే వాళ్ళు కూడా ఉంటారు, ఏక మనసు పోగొట్టేవారు కూడా ఉంటారు. సంఘాల్లో కూడా చూడండి, ఒకళ్ళకి ఏక మనసు ఉంటే ఇంకొకరు వచ్చి చెడగొడుతూ ఉంటారు. ఆ చెడగొట్టే వ్యక్తి మన మధ్యలో చొరబడుతున్నాడు అనంటే మన జీవితంలో ప్రార్థన లేదు అనర్థము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, చెదరగొట్టే వ్యక్తులతో ఏక మనసు కలిగి ఉండకండి. ఎందుకంటే అది మీకు ఆశీర్వాదము కాదు, అది కుటుంబాలకు ఎప్పుడు దీవెన కాదు. చాలా మంది వ్యక్తులు సంఘాలను చెదరగొట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సాతాను చేత పీడింపబడుతూ ఉన్నారు, ఆ బంధకాల్లో వాళ్ళున్నారు. అందుకే ఐక్యత కోల్పోయేటట్లు చేస్తున్నారు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మనము చూస్తే సేవకులందరూ ఒక తాటి మీదికి వచ్చారు. అందరూ కలిసి ఏక మనసుతో ఒక పోరాటము చేస్తున్నారు. ఏక మనసు ఎక్కడ ఉంటుందో అక్కడికి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి దిగి వస్తాడో అక్కడ ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. అక్కడ ఉన్న వాళ్ళు ధైర్యముతో ఉంటారు, శక్తితో నింపబడతారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయము దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీకేక మనసు ఉందా? నీ కుటుంబంలో ఐక్యత ఉందా? నువ్వు వెళుతున్న సంఘములో నీతో పాటు ఉన్న వారికి ఐక్యత ఉందా? జడతెగక నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక్కసారి ఈరోజు జీవాక్యము వినుచున్న నిన్ను నీవు ఆలోచన చేసుకో. ఒకవేళ గనక ఆ ఏక మనసును పోగొట్టుకొని నువ్వుంటే మరలా పశ్చాత్తాపపడి ప్రభువుని అడుగు, ప్రభువా నా కుటుంబంలో ఏక మనసు దయచేయండి, ఏకాత్మను దయచేయండి తండ్రి అని మీరు ప్రార్థన చేయగలిగితే
ఐక్యపరిచే ఆత్మ మీ ఇంటిలోనికి వస్తాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలుగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదముగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము విన్న తర్వాత మీ హృదయము ఏమని మీతో చెప్తుంది? బహుశా మీ జీవితంలో ఎక్కడో ఒక చోట సమాధానము కరువై ఉండవచ్చు. కుటుంబంలో మనస్పర్ధలు, మనసులో ఆందోళనలు, లేదా ఇతరులతో విభేదాలు మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేయడానికి పిలవలేదు. ప్రియులారా, సమాధాన పడటము అనేది బలహీనత కాదు, అది దైవికమైన బలము. ఈరోజు మీ మనసులో ఉన్న చేదును, కోపాన్ని దేవుని పాదాల చెంత పెట్టండి. మీరెప్పుడైతే ప్రభువా నేనేక మనసు కలిగి ఉంటాను అని నిర్ణయించుకుంటారో అప్పుడే దేవుని శక్తి మీలోనికి ప్రవహిస్తుంది. దేవుడు మీకు తోడయున్నాడు అన్న వాగ్దానము మీకోసమే. ఈరోజు జీవాక్యము వినిచున్న మీరు ఒంటరిగా లేరు. ప్రేమ స్వరూపి అయిన దేవుని హస్తాన్ని మీరు పట్టుకొని ఉన్నారు. ఎవరైతే ఈరోజు తమ జీవితాల్లో ఆ అద్భుతమైన సమాధానాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రభువా నా కుటుంబంలో, నా మనసులో నీ ఐక్యతను దయచేయండి అని అడగాలని ఆశ కలిగి ఉన్నారో, దయచేసి మీరున్నటువంటి స్థలములోనే మోకరించి కళ్ళు మూసుకోండి. మీరు ఒంటరి వారు కారు. మీ సమస్య కన్నా మీ దేవుడు గొప్పవాడు. మీరు ఒక అడుగు ఐక్యత వైపు వేస్తే ఆయన తన సంపూర్ణ శాంతితో మిమ్మల్ని నింపుతాడు. దేవుని తోడును మీరు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టే ఈ క్షణమే మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము దేవుడు మొదలు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు మనలను అలాంటి ఆశీర్వాదాలతో నింపులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, అద్భుతమైన రీతిగా ఈ నూతన దినములో మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, మేమందరము కూడా ఏక మనసు గలవారమై ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యతను మేము కాపాడుకోవాలి. ఒకరికొకరు సహించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సమాధానం అనే బంధముతో మేమందరము అతకబడి ఉండాలి. అటు అభిషేకము, అటు సమాధానము, అటేక మనసు మా అందరికీ కూడా మీరు దయచేయండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండటము ఎంత మేలు, ఎంత మనోహరమో అని మీరు సెలవిచ్చారు. అందరితో మేము ఐక్యముగా ఉండటానికి సహాయం చేయండి, సమాధానముగా ఉండటానికి సహాయం చేయండి. అలా ఉండడము ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ అయ్యా, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ వారి కుటుంబాలకు మీరు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ, వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. మీ నూతన దయాకిరటం చేత ఆశీర్వదించండి. అయా, ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో కూడా మీరుండండి. కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డలను తాకి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి. దేవా, ఈ సమయంలో ప్రత్యేకముగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న చిన్నారి బిడ్డ నవీన సత్య, సహోదరుడు దయారత్నము మల్లికార్జున స్వామి, సహోదరి పద్మ, సహోదరి సుజాత గారులను మీ పాద సన్నిధిలోనికి తీసుకుని వస్తున్నాం. అయా, బిడ్డలను నీ వెలుగులోనికి తీసుకుని రండి. తండ్రి, నీవు గాయపరచబడవ తండ్రి నీవు గాయపరచువాడవును, బాగు చేయువాడవునై ఉన్నావు. వారి శరీరాల్లో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధాత్మ శక్తితో ఇప్పుడే గద్దించమని వేడుకొనుచున్నాం. అయ్యా, నువ్వు ముట్టిన చోట స్వస్థత కలుగుతుంది. వారిలో ధైర్యాన్ని, ఆశను నింపండి. దేవ, పక్షవాతముతో బాధపడుతున్న రాంబాబు గారిని, శివకృష్ణలను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, పడిపోయిన వారిని లేవనెత్తువాడవు నీవు. వారి నరాలకు, ఎముకలకు
కండరాలకు నీ జీవమును పంపండి. వారు మరలా తమ స్వంత కాళ్లపై నిలబడి నీ నామమును స్తుతించే గొప్ప సాక్ష్యాన్ని వారికి దయచేయండి. దేవా, మనుషులకు అసాధ్యమైనది నీకు సాధ్యమే. మరణ ఛాయల్లో ఉన్న వారికి కూడా నీవు జీవమును ప్రసాదించే దేవుడవు. వారి కుటుంబాలకు ఓదార్పును, చికిత్స చేస్తున్న వైద్యులకు జ్ఞానాన్ని ప్రసాదించండి. నీ అద్భుతమైన స్వస్థత వారి జీవితాల్లో ఇప్పుడే మొదలవును గాక. దేవారీతిగానే తమ కుటుంబాలను కన్నవారిని విడిచిపెట్టి జీవనోపాధి కోసము పరాయి దేశాలలో కష్టపడుతున్న నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రయాణాలలో, వారి పని ప్రదేశాలలో నీ రక్షణ కంచెను వారికి ఉంచండి. వారి ఒంటరితనముతో కృంగిపోకుండా నీ ఆత్మ ద్వారా వారిని ఆదరించండి. వారు పడుతున్న ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. వారు సంపాదించే ప్రతి రూపాయి వారి కుటుంబాలకు దీవెనకరముగా మార్చండి. క్షేమముతో, సంపూర్ణ ఆరోగ్యముతో వారు తిరిగి తమ కుటుంబాలను కలుసుకునేలా మీ కృపను చూపండి. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాను. అయ్యా, ప్రతిదినము బిడ్డలు వాక్యాన్ని వింటూ నాతో కలిసి ప్రార్థిస్తున్నారు. అయ్యా, అలాంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి. అయ్యా, సమాధానముతో నింపండి. దేవా, ఆ కుటుంబాలన్నిటిలో నీ సమాధానము ఎల్లునుగాక. వారి వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లన్నీ తొలగిపోవునుగాక. నా ఛానల్ ద్వారా అందుతున్న వాక్యము వారి జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదలను, వెలుగును తీసుకురావాలని నీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉండగా, వారి ప్రతి అక్కర, ప్రతి అవసరత మీరే మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.